మహారాష్ట్రలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది. అంటే ఒక జెన్జీ కుర్రాడు ఫోన్ విషయంలో తల్లిదండ్రుల మధ్య ఐఫోన్ విషయంలో తల్లిదండ్రులకి ఏదో గొడవలు అయ్యాయంట. ఈ గొడవలు అయిన క్రమంలో తను మనస్తాపానికి చెంది స్థానికంగా ఉండే ఒక హిల్ టాప్ దగ్గరికి వెళ్ళాడు. అంటే హిల్ టాప్ అంటే ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులనే అతను బెదిరించాడు. అంటే అసలు ఇదంతా ఎందుకు జరిగిందంటే ఒక ఐఫోన్ కోసం మాత్రమే. ఐఫోన్ కోసమా లేకపోతే ఈఎంఐ కోసమా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే తల్లిదండ్రులను అతను అడిగాడు. దానికి తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ నిరాకరించిన క్రమంలోనే తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా అయినాయి. ఈ గొడవలైన క్రమంలో అతను మనస్తాపానికి గురై అక్కడ స్థానికంగా ఉండే ఖడువా అనే హిల్ టాప్ దగ్గరికి వెళ్ళాడు. అయితే కొండ ప్రాంతం ఉందో ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించాడు. మీరు నాకు ఏం చేయలేకపోతున్నారు, నేను మీకు పుట్టి దండగాని ఎట్లాగైనా తనని తను హతమార్చుకోవాలని నిర్ధారించుకొని ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఈ వెళ్ళిన క్రమంలోనే ఆ తల్లిదండ్రులు గుర్తించారు. అదేవిధంగా స్థానికులు కూడా అతన్ని గుర్తించారు. అతన్ని కాపాడేందుకు సకల ప్రయత్నాలు చేశారు. అయితే ఇదే క్రమంలో పోలీసులు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే సంజోష్ని కాపాడడానికి అతన్ని బుజ్జగించడానికి పోలీసులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అన్ని ప్రయత్నాలు చేశారు. పాపం తల్లిదండ్రులు కూడా సకల ప్రయత్నాలు చేశారనే చెప్పుకోవచ్చు. అయితే అక్కడే కొండ చివరన నిలబడి అతను మాట్లాడుతూ తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. అక్కడ విజువల్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది ఎంత పెద్ద ఎత్తైన కొండో మనకు కనిపిస్తుంది. అయితే తల్లిదండ్రులు అలాగే పోలీసులు కూడా అతన్ని బతిమలాడుతున్నారు. ఈ బతిమలాడే క్రమంలో అతని మనసు ఎందుకు నిరాకరించింది, మరి అతను ఎందుకు ఈ విధమైన డిసిజన్ తీసుకుంటూ కేవలం ఐఫోన్ కోసమైనా లేకపోతే తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధాలు ఇంకేమన్నా ఉన్నాయా? అయితే అక్కడ అటు అతనికి రైట్ సైడ్ తన తల్లి ఉంది, లెఫ్ట్ సైడ్ తన ఫాదర్ ఉన్నారు. అతను బతిలాడుతుండు, వద్దు వెళ్దాంపా, క్షమించు, కొనిస్తామని అన్ని విధాలు తల్లిదండ్రులు బతిలాడుతున్నారు. అయితే ఇది గమనించిన పోలీసులు అక్కడి నుంచి అతను ఏదైనా డిసిజన్ తీసుకొని కిందకి దొక్కితే అతను ప్రాణాలతో ఉండాలని అక్కడ పోలీసులు అయితే వలని ఏర్పాటు చేశారు. అంటే ఆ కింద తగలకుండా అతనికి ఏం కాకుండా ఉండడానికి వల కూడా పోలీసులు అరేంజ్ చేసి పెట్టారు. ఈ వలను అరేంజ్ చేసిన తర్వాత అది గమనించి అతను వేరే ప్రదేశానికి వెళ్ళాడు. అంటే ఒక 10 అడుగులు ముందు ఎక్కడైతే వల లేదో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతను అలాగే వాళ్ళ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. ఇది గమనించిన వాళ్ళ తండ్రి అక్కడి దగ్గరికి వెళ్ళి అతన్ని బతిమాలాలనుకుంటూ అతను చేయి పట్టుకోవాలనుకుంటూ ఇంతలోనే అక్కడి నుండి ఏదైతే ఈ యువకుడు ఉండో అక్కడి నుంచి దూకేశాడు. ఈ దూకేసిన క్రమంలో కూడా తన తండ్రి చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి అక్కడి నుండి వాళ్ళ తండ్రి కూడా అదే ప్రదేశంలో పడిపోయాడు. అంటే ఇద్దరు కొండ ప్రాంతం నుంచి ఆ ఎత్తైన కొండ నుంచి ఇద్దరు పడిపోయారు. వాళ్ళు అక్కడే మరణించారు. అయితే ఇది చూసి గమనించిన వాళ్ళ తల్లి తనకేం అర్థం కాక తను కూడా అక్కడి నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. చూసారా, ఒక ఐఫోన్ కోసం అతను మరణించాడు. వాళ్ళ తండ్రి అలాగే తల్లి కూడా, ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయిందనే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న మనస్పర్ధాలకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చిన్న మనస్పర్ధాలకు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. పోలీసులు వాళ్ళు క్షమించారు. అట్లాగే స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని బతిలాడాడు. అయినా అతని మనసు కరగలేదు. చివరికి ఏం మిగిలింది? ప్రస్తుతానికి ఇది మహారాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే శివాజీ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఖడువా అనే ఆ కొండ ప్రాంతంలో అతను ఈ విధమైన నిర్ణయం తీసుకొని తన కుటుంబాన్ని కూడా బలి కొన్నాడని చెప్పొచ్చు. ఈ ఘటన పైన స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.